చీకులు ఇంకా ఫ్రైడ్ రైస్ కూడా 20 రూపీసే అంట. మొత్తం కట్టెల పొయ్యి మీదే వండుతారనమాట. ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ. ఏ చింటూ, మన కంట్రీగా ఫేమస్ పాలకోవ. కష్టపడిపోతున్నారు ఎండలో. అరే ఫోన్ రా. అరే 15 రా. హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ న్యూ వ్లాగ్. ఈ ఫోన్ మనదే, వేరే వాళ్ళది కాదు. ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి ఇలా చేసాము. ఈరోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న అల్లవరం ఇంకా సమనస వెళ్తున్నాము. అక్కడ 20 రూపీస్కి బిర్యానీ ఇస్తున్నారంట. సో వీడియో చేద్దామని వెళ్తున్నాము. వీడియో అయితే చాలా బాగుంటుంది. మీరైతే ముందు వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కలుద్దాం. లాస్ట్ టైం మేము మమ్మడివరం తలుపులమ్మ బిర్యానీ వీడియో చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ నారింజకాయ సోడా ఇంకా బత్తాయి సోడా ఉంటాయని చెప్పాను కదా. కానీ ఆ రోజు తాత షాప్ క్లోజ్ చేసేసాడు. మరి ఈ రోజు ఉందో లేదో తెలీదు, చూడాలి. ఉందా? ఓపెన్ చేశారా? అదిగోండి, తాత షాప్ అయితే ఓపెన్ చేశారు. ఇదిగోండి, లాస్ట్ టైం వచ్చినప్పుడు మనం సోడా తాగాం కదా, ఆ సోడా షాప్ అదే. అప్పుడు మీకు చూపించిన నారింజ సోడా షాప్ ఇది. తాతగారు ఈరోజు ఓపెన్ చేశారు. సో ఇదిగోండి, బ్రిడ్జ్ పక్కనే ఉంటుంది అనమాట సోడా షాపు. నీకు వద్దా నారింజ? తీసుకో. ఇవ్వండి, మన బాబాయ్ దగ్గర ఇప్పుడు నారింజ సోడా తాగుతున్నాం. మేము వాళ్ళకన్నా పావు గంట లేట్గా స్టార్ట్ అయ్యాం, కానీ మేమే ముందు వచ్చేసాం. వీళ్ళు ప్రతిసారి ఇంత ఇంకా ఎక్కడో ఉన్నారంటే ఇంకా రాలేదు ఇక్కడికి. నారింజ సోడా వచ్చేసింది, కాకపోతే అస్సలు కూలింగ్ లేదు. ఇప్పుడే పెట్టినట్టున్నారు ఫ్రిడ్జ్లో. అరే నారింజ సోడా ఎలా ఉంది? బాబాయ్ మనకు దెబ్బేస్తారు. కలర్ సోడా అడిగితే ఇది ఆరెంజ్ సోడా ఇచ్చారు. అయితే అసలు ఏం బాలా. నువ్వేం తీసుకున్నావురా? మ్యాంగోనా? ఏంటి? పింక్. సరిగ్గా అది అలా చెప్పు. చూడండి, వీళ్ళిద్దరు ఇప్పుడు వచ్చారు. దగ్గరగా అరగంట అవుతుంది మేము ఇక్కడికి వచ్చి. మేము సోడాలు తాగేసాం, మళ్ళీ అరగంట వెయిట్ చేసాం, ఇప్పుడు వచ్చారు. ఎదురా వచ్చేసాం. ఇలా అయితే ఫైనల్గా మన అల్లవరంలో ఉన్న 20 రూపీస్ బిర్యానీ సెంటర్కి వచ్చేసాము. దీని పేరు అంజలి బిర్యానీ సెంటర్ అనమాట. చూడండి, బిర్యానీ 20 రూపీస్, ఫ్రైడ్ రైస్ 20 రూపీస్, చీకులు 20 రూపీస్, ఏదైనా 20 రూపీస్ అనుకోండి. ఇక్కడ యాక్చువల్గా మీరు ఇక్కడ సరిగ్గా అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ కింద ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి అని ఉంది. మేము తెలియకుండా ఇప్పుడు 12కి వచ్చేసాము మధ్యాహ్నం. సో మన ఫుడ్ బ్లాగ్స్ చేసే బ్రదర్స్ కొంచెం ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇచ్చుంటే మాకు ఇలా అయ్యేది కాదు. సో ఇప్పుడు బిర్యానీ లేదంట. మనం కూడా చేసేది ఫుడ్ బ్లాగ్స్ వెళ్ళండి. సో ఇప్పుడు నాకు కూడా అర్థమైంది, సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఎలా ఉంటుంది అనేది. మేమైతే 45 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చాము. సో మాకే ఇలా ఉంది. ఇంకా చాలా దూరం నుంచి ఎవరైనా వచ్చి వాళ్ళు ఎంత బాధపడతారో చూడండి. జూలై వచ్చేసినా కూడా ఇంకా ఎండలు చూడండి బయట ఎలా ఉన్నాయో. సో అందుకని ఒక బైట్స్ తీసుకున్నాము. మన వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ కొట్టేశారు. ఇది మా బుడ్డోడి కోసం. చాలాసేపు డిసప్పాయింట్మెంట్ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు వేరే చోటకి వెళ్తున్నాం. ఇప్పుడే మన సమనస బిర్యానీ సెంటర్కి వచ్చేసాము. సార్ చూడండి, ఇక్కడ ఎంత చికెన్ ఫ్రై చేస్తున్నారో. ఆల్రెడీ అక్కడ 3 గిన్నెల్లో ఉన్నది చికెన్. రైస్ చూడండి, అక్కడ ఇంకొక గిన్నె, ఇంకా వెనకాల ఇంకొక గిన్నె కూడా ఉంది అక్కడ. మీకు కనిపిస్తుందా? మొత్తం కట్టెల పొయ్యి మీదే వండుతారనమాట. పెట్టి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 15 సంవత్సరాల నుంచి చేస్తున్నారా? మన దగ్గర ఎంత ఉంటాయండి పార్సిల్? 80, 100, 150. 80, 100, 150. రోజుకి ఎన్ని కేజీలు చికెన్ వేస్తారండి? 300 కేజీలు మొత్తం అయిపోతుందా రోజుకి? ఓకే అండి, ఒకసారి హాయ్ చెప్పండి. ఇంత పొగలాలు ఎలా ఉంటున్నారో తెలియదు, కానీ అసలు ఎండకి లోపల మంట, వేడి బాబు. మన వాళ్ళు పార్సిల్ తీసుకొని వచ్చేస్తున్నారు. ఎంత పార్సిల్స్? 80, 100. ఓకే. బిర్యానీ తీసుకొని పక్కనే ఉన్న ఈ చింతలపొడి లాక్ అంట, ఇక్కడికి వచ్చేసాము తినడానికి. చూడండి, పక్కనే చిన్న కాలువ. మ్యాక్సిమం అందరు ఇక్కడే తింటున్నట్టున్నారు. మొత్తం చుట్టూ చూడండి ఎంత చెత్త పాడేశారో. మొత్తం ఇదంతా చెత్తే. తినేసిన వాళ్ళు కొంచెం నీట్గా ఎక్కడికి చూడండి డస్ట్బిన్లో పాడేసి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. 100 రూపీస్ పార్సిల్. బిర్యానీ అనుకుంటారో పలావ్ అనుకుంటారో మీ ఇష్టం. ఇది 80 రూపీస్, ఇది 100 రూపీస్. మీ ఇంట్లో ఏమన్నా వడ్డించడం రాలేదనుకో, ఇద్దరు బిల్లు అందరికీ 3 ముక్కల కాడికి ఎంత రైస్ కాదు, అందులో మొక్కబడిందని తీసాడు. అదే అన్నా. వీళ్ళు ఎంత దౌర్జన్యం చూడండి, శుభ్రంగా కూర్చొని తినేస్తున్నారు. నన్ను ఏమో పక్కకి వెళ్ళి వీడు తీరా బాగా వస్తుందిరా, అదిరా ఇదిరా అని చెప్పేసి నన్ను పంపించారు. మనకేమో ఇవన్నీ అలవాటు లేని పనులు, ఎక్కడ పడిపోతామని భయం. సబ్బా. ఓకేనా? హ్యాపీయా? సూపరా? ఓకే. నీకు చెప్పరి నైసా? అరే నువ్వురా కొత్త అబ్బాయి, ఉప్పు ఎక్కువైందా?
అరే కనీసం మీలో ఒక్కడైనా నా కోసం తినకుండా ఆగాడా? చూడండి మొత్తం చెత్త అసలు ఎలా వేసారు ఇందులో. అసలు కనీసం మినిమం కామన్ సెన్స్ కూడా లేదు. ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ, ప్లాస్టిక్ కవర్స్, ఏంటో అలా ఉన్నారు జనాలు. మళ్ళీ మనకి అడ్వెంచర్ ఒకటి. ఏ చింటూ, మనం ఎక్కడికి వెళ్ళినా చింటూ బ్రోలు ఏంటి మనకి? చింటుగాడు ఏంటది? ఏంటి గేట్లు ఎవడబడతాడు తీసేయడానికి? కాదు, మీ ఇంటి డోర్లు కాదు. ఏంటి ఏం చేస్తారా? షారుఖ్ ఖాన్ పోజా. మరి మ్యూజిక్ ఎవడేస్తాడు? బ్యాక్గ్రౌండ్లో ఏ కాపీరైట్ వచ్చేద్ది అక్కడ. ఏ బ్యాక్గ్రౌండ్లో కాపీరైట్ వస్తుంది, మీరే వేసుకోండి మ్యూజిక్. పల్లెటూరు అందాలు చూస్తారా? కంట్రీగా పాలకోవాకి ఫేమస్ అయిన ఈ ఆదిలక్ష్మి స్వీట్స్కి వచ్చేసాము. యాక్చువల్గా మేకింగ్ వీడియో తీద్దాం అనుకున్నాము మన షార్ట్స్ కోసం, కానీ వీళ్ళు మేకింగ్ ఎర్లీ మార్నింగ్ చేస్తారంట. సో ఇప్పుడు మనం షార్ట్ వీడియో తీయడానికి లేదు. సరే ఇంకెలాగో ఇంత దూరం వచ్చాం కదా, ఒకసారి పాలకోవా టేస్ట్ చేసేసి వెళ్ళిపోదాం. మన కంట్రీగా ఫేమస్ పాలకోవా స్వీట్ వచ్చేసింది. వేడి పాలకోవా తిందాం అనుకున్నాము, అప్పటికప్పుడే మేకింగ్ చేసింది. అది సపరేట్గా గ్లాస్లో వేసి ఇస్తారంట. కానీ అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా, సో ఇంకా ఈరోజు దీంతో అడ్జస్ట్ అయిపోవడమే. మొత్తం పాలకోవాలో కేజీ, 2 kgs, ½ kg మొత్తం చాలా ఉన్నాయి. ఒక్కొక్క డిఫరెంట్ షేప్లో చేశారు. ఇవన్నీ హార్ట్ షేప్స్, ఇది రౌండ్, ఇది మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇది 2 kgs అనుకుంటా. మాకు ఇక్కడ రూట్ తెలియక మేము గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని వెళ్తున్నాము. ఇక్కడ స్ట్రైట్గా రోడ్డు చూడండి ఎంత బాగుందో. అయినా అది వదిలేసి మమ్మల్ని గూగుల్ మ్యాప్స్ ఏ రూట్లో తీసుకెళ్తుందో ఒకసారి మీరే చూడండి. గూగుల్ మ్యాప్స్ని గుడ్డిగా నమ్మితే ఇలానే ఉంటుంది. వాటర్ ఫాల్ గూగుల్ మ్యాప్ ఈరోజు ఏంటో మొత్తం అన్నీ వ్యతిరేకంగా జరుగుతున్నాయి. పొద్దునేమో అల్లవరం దగ్గర బిర్యానీ ఈవినింగ్ అన్నారా, ఇప్పుడు మళ్ళీ వేరే చోటన వీడియో చేయడానికి వెళ్ళాము. మాకు రూట్ తెలియక గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని వెళ్ళాము, అదేమో మొత్తం ఎక్కడి నుంచో తుప్పల్లోంచి తీసుకెళ్ళిపోయింది. సరైన అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళేమో వీడియో చేయొద్దన్నారు. సో అయిపోయింది, మళ్ళీ వచ్చేసాం. వెళ్తుంటే దారిలో మళ్ళీ బండిలో పెట్రోల్ అయిపోయింది. చూడండి మొత్తం ఈరోజు ఎలా గడుస్తుందో. మార్నింగ్ నుండి అసలు ఎండకి అన్ని తాగినా అసలు దాహం తీరట్లేదు. అందుకనే మళ్ళీ ఇక్కడ మన పేరూరు వై జంక్షన్లో జ్యూస్ తాగడానికి ఆగాము. బనానా జ్యూస్ తీసుకున్నాం. ఇప్పుడు టైం దగ్గరగా 5 అవుతుంది. సో ఇప్పుడు మన అల్లవరంలో పొద్దున్న 20 రూపీస్ బిర్యానీ లేదన్నారు కదా, ఈవినింగ్ 4కి వేస్తారన్నారు కదా. ఆల్రెడీ 5 అయిపోయింది కాబట్టి మేబీ స్టార్ట్ చేసేసి ఉంటారు. ఒకసారి వెళ్ళి అది కూడా వీడియో చేసుకొని ఇంకా అక్కడ నుంచి అలా ఇంటికి వెళ్ళిపోవాలి. యాక్చువల్గా ఈ 20 రూపీస్ బిర్యానీ కోసం మళ్ళీ ఇంకొక రోజు రావాలేమో అనుకున్నాము, కానీ మేము అదంతా వీడియోస్ తీసుకొని వచ్చేసరికి ఆల్రెడీ 5 అయిపోయింది. సో ఈరోజే ఇక్కడ బిర్యానీ టేస్ట్ చేసేస్తున్నాం. ఫైనల్లీ మన 20 రూపీస్ బిర్యానీ అయితే వచ్చేసింది. చూడండి మొత్తం 3 ముక్కలు ఇంత క్వాంటిటీతో ఇస్తున్నారు. మేము మొత్తం 3 తీసుకున్నాము. అలానే ఇక్కడ ఓన్లీ 20 రూపీస్ బిర్యానీ కాదు, చీకులు ఇంకా ఫ్రైడ్ రైస్ కూడా 20 రూపీసే అంట. చూడండి వేడివేడిగా చీకులు. మీరు ఇందాక చూసారు కదా బిర్యానీ మొత్తం పొగలు కాస్తా ఇప్పుడిప్పుడే తీశారు, వేడిగా ఉంది. నేను యాక్చువల్గా షార్ట్ వీడియో తీద్దామని చెప్పేసి ఇలా చేతిలో బిర్యానీ పట్టుకొని ఇలా తీసాను. మొత్తం చెయ్యి కాలిపోయింది, ఫుల్ మంట వచ్చేస్తుంది. 20 రూపీసే కదా, బిర్యానీ టేస్ట్ ఏం బాగోదు అనుకున్నాము, కానీ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. 20 రూపీస్కి ఇంత టేస్ట్తో ఇలా ఇస్తున్నారండి. ఓకే గైస్,
మరి ఏంటి మీది 20 రూపీస్ బిర్యానీ రివ్యూ ఏంటి? 20 రూపీస్ బిర్యానీ రివ్యూ అంటే చెప్పక్కర్లేదు. 20 రూపాయలకి అంత టేస్ట్ ఇస్తున్నారంటే చాలా బెస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. సార్ రివ్యూ అయితే రిపోర్ట్ చెప్పమని చెప్పండి. ఏంటంటే చెప్పాలి, ఒకసారి క్లారిటీగా చెప్పాలి వద్దా? చెప్పాలి. చెప్పాలి కదా. ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది? ఓన్లీ 5 నుంచి స్టార్ట్ అవుద్ది మాక్సిమం. చెప్పాలి రావద్దు. ఆడియన్స్ 5 నుంచి వచ్చేయండి. మనకి పొద్దున వచ్చినా పర్లా, పొద్దున వేరే బిర్యానీ ఉంటుంది 80 రూపీస్ బిర్యానీ. కానీ ఇప్పుడు ఈవినింగ్ మాత్రం 20 రూపీస్ బిర్యానీ ఉంటుంది. మీకు 20 కావాలి, 80 కావాలి, మీకే వదిలేసా. ఓకే, ఇప్పుడు మన చెప్పరయ్యప్ప మరి ఒకసారి ఇగో మామూలుగా 20 రూపీస్ బిర్యానీ అంటే మరి అందరూ తక్కువ అంచనా వేస్తారు కదా, ఎలా ఉంటుందో క్వాలిటీ ఉండదేమో అని. మరి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు దాని గురించి? సో చెప్పు. ఓకే సారీ బాపట్ల దుర్గా ఇస్ ఫైన్. యా బోల్ జస్ట్ సింప్లీ సూపర్ అంతే. ఓకే, మనకి ఈరోజు మన తెలంగాణ నుంచి ఒక బ్రో వచ్చాడు. మన బ్రోకి ఎలా అనిపించిందో ఒకసారి అడుగుదాం. మస్తు ఉంది బాయ్. చూసారు కదా, అదనమాట. పొద్దున్న మేము ఇక్కడికి వచ్చి అంత డిసప్పాయింట్మెంట్తో వెళ్ళాము, ఇప్పుడు అంత సాటిస్ఫై అయ్యి వెళ్తున్నాము. ఎందుకంటే వీడియో చేసుకున్నాము, అలానే ఈ 20 రూపీస్ బిర్యానీ ఎలా ఉంటుందో కూడా టేస్ట్ చేయగలిగాము. పొద్దున్న మనం చించినాడ బ్రిడ్జ్ మీద ఫోన్ పెట్టి చాలా స్టంట్లు వేసాం కదా, ఏదో హడావిడి చేద్దామని. అక్కడ ఫోన్ పెట్టినప్పుడు మొత్తం టెంపరేచర్ ఎక్కువైపోయి ఫోన్ హీట్ అయిపోయి ఫోన్ హ్యాంగ్ అయిపోయింది. మళ్ళీ కూల్ అయ్యేదాకా ఫోన్ యూస్ చేయడానికి లేదు. సో మొత్తం ఛార్జింగ్ అంతా అక్కడే దిగిపోయింది. ఇప్పుడు ఛార్జింగ్ ఇంకా 2% ఉంది. అందుకనే ఇంక ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీరు కనుక ఈ వీడియోని ఎక్కడి వరకు చూసినట్టయితే చాలా థ్యాంక్స్. వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.